హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వాళ్ళతో ఆత్మ ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనతో లావణ్య మేడం గారు గుంటూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, లైట్ వర్కర్స్ ఛానల్లో హోస్టింగ్ గా చేస్తూ చాలా మంది మాస్టర్స్ తో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళని ఇన్వైట్ చేసుకొని క్లాసెస్ కోఆర్డినేట్ చేయడము. అలానే మేడం ఖాళీ సమయంలో ఆ జ్ఞానం ఏదైతే అందుకున్నారో ఆ జ్ఞానాన్ని అందరికీ కూడా అందిస్తూ జూమ్ సెషన్స్ లో సెషన్స్ తీసుకుంటూ తనదైన శైలిలో సేవ చేస్తూ ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక అద్భుతమైన టాపిక్ తో మన ముందుకి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. ఈ రోజు ఒక టాపిక్ ప్రేమే చలన శక్తి అనే ఒక టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. ముందుగా మేడం ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, నిర్వహిస్తున్న టీం మెంబర్స్ అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా మనందరం ఇలా కలవడానికి కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మరి మనం ఈరోజు ప్రేమే మీ చలన శక్తి, మరి ఆ ప్రేమ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. మరి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒక తల్లి యొక్క ప్రేమ ఎంతో గొప్పది కదండి. మొట్టమొదట ప్రేమ ఎక్కడ తెలుసుకుంటాము? తల్లి దగ్గర, తర్వాతే తండ్రి దగ్గర. గర్భంలో ఉండంగానే ఆ ప్రేమను తెలుసుకుంటాం. ఆ తల్లి ఎంతో గొప్ప చూడండి, ఎంతో ప్రేమను అందిస్తుంది. ఒక అద్భుతమైన సృష్టి చేస్తుంది ఒక స్త్రీ. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ బేబీకి జన్మనిస్తుంది. ఎంతటి ప్రేమ కదా! ఆ బేబీ మీద వచ్చే గొప్ప అద్భుతమైన, ఈ భూమి మీదకి వచ్చే అద్భుతమైన ఆ ప్రాణి మీద ఎంతో ప్రేమ. మరి ఈ అద్భుతమైన సృష్టి చేస్తున్న ఆ తల్లికి, తండ్రికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. తర్వాత గురువుల దగ్గర తెలుసుకుంటాం, చూస్తాం ఆ ప్రేమ, అందుకుంటాం. స్నేహితులు, ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది ప్రేమ. అక్కడ కూడా కొన్ని చోట్ల మోసపోయినప్పుడు, అబ్బా ఎంత ప్రేమించినా నేను మోసపోతున్నాను, బా ఇంకా ప్రేమనివ్వకూడదు అని మనకు తెలియకుండా మనల్ని మనమే శాడిజీలుగా చేసుకోవచ్చు, ద్వేషిగా మనల్ని మనం మార్చుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనం అనుకున్నంత ప్రేమ ఇంకొకరి దగ్గర నుంచి పొందం. అంటే ఇక్కడ నువ్వు ఆ పొందలేకపోతున్నావు అంటే నీలోనే లోపం ఉంది. మనం ఎదుటి వాళ్ళని చూపిస్తుంది, అది కాదు. నీలోనే అంత పరిపూర్ణమైన ప్రేమ నిన్ను నీకు ఇచ్చుకోవట్లేదు అని అర్థం. నీకు నువ్వు అంత ప్రేమను ఇచ్చుకున్నప్పుడు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఇతరులను కూడా ప్రేమించే శక్తి వస్తుంది. మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటాం చాలా మందిని, ఇతరులకు హాని చేసే వాళ్ళని, ఆ పెద్ద పెద్ద మొత్తాల్లోనే మోసం చేసే వాళ్ళని, నక్సలైట్లని ఎంతో మంది ఉన్నారు. ఎందుకు వీళ్ళు హాని చేస్తున్నారు అంటే, వాళ్లకు వాళ్ళ చిన్న వయసులోనే ప్రేమ దక్కలేదు. కావలసినంత ప్రేమ ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇవ్వలేదు. తమను తాము కూడా ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటున్నాం, మాకు మేము విలువనిచ్చుకుంటున్నాం అనుకుంటున్నారు. ఒక భ్రమలో, మాయలో ఉన్నారంతే. తమను తాము ప్రేమించుకోవట్లేదు కాబట్టి
తెలియకుండానే పగ, ద్వేషం ఏర్పడిపోయిన కసి. వీటి వల్ల ఏం చేస్తున్నారు? సమాజానికి హాని చేస్తూ లేని కర్మలు వాళ్ళే పోగు చేసుకుంటున్నారు. కొన్ని పరిమితులు ఏర్పరచుకున్నారు. అంతెందుకు, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికో ఆడికో సమాజం కాడికి ఎక్కడికెక్కడికో మనల్ని మనం తీసుకున్నాం. మనం ఏం చేస్తామంటే, మనం కూడా నా భర్త నాకు ప్రేమని ఇవ్వట్లేదు, మా అత్తగారు ఇవ్వట్లేదు, మా తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, మా సిస్టర్ ఇవ్వట్లేదు, మా ఫ్రెండ్స్ ఇవ్వట్లేదు. ఇవ్వటం లేదు అని నువ్వు అంటున్నావు అంటే నిన్ను నువ్వు అంత ప్రేమించుకోవట్లేదు. నువ్వు కూడా వాళ్లకు అంత ప్రేమ నువ్వు ఇవ్వట్లేదు. నువ్వు ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నావో అది నీలో లేదు అని అర్థం. అందుకే పత్రిజీ గారు ఏమంటారు అంటే, నాట్ ఏ జడ్జ్, నాట్ ఏ కామెంట్స్ అంటూ ఉంటారు. కంప్లైంట్స్ కూడా ఇవ్వకండి అంటారు పత్రిజీ గారు. ఆ ప్రేమను నువ్వు ఆశిస్తున్నావు. నువ్వు అంతటి పరిపూర్ణమైన ప్రేమను నువ్వు ఇస్తున్నావు. షరతులు లేని ప్రేమను నువ్వు ఇస్తున్నావు. ఒక్కసారి గమనించుకోండి. ఎవరైనా సరే, పేరెంట్స్ అయినా సరే, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, నైబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే, ఒక్క గురువు మాత్రమే షరతులు లేని ప్రేమనిస్తారు. నేను గమనించింది, మన పత్రిజీ గారు ఎటువంటి షరతులు ఉండవు ఆయన దగ్గర. అంతటి ప్రేమమూర్తి, అంతటి కరుణామూర్తి. మరి అందరు ఎందుకు ఆయన్ని ఇష్టపడుతున్నారు? ఆయన ఏమన్నా మీరు రాండి నా దగ్గరికి, నేను మీకు ప్రేమనిస్తానన్నారా? లేదు మీరు ఇలాగే ధ్యానించండి, మీరు అందరూ నేను చెప్పినట్లు తినాలి అన్నారా? నేను ఏ షరతులు పెట్టలేదే. జ్ఞానం ఏదైతే ఉందో అది తన ఆ ఛాలెంజెస్ తీసుకొని వచ్చారు, మరి ఆ ప్రేమను ఇచ్చారు. ఆ ప్రేమ వల్ల ఇప్పుడు జగత్ అంతా కూడా ధ్యానమయం అవుతోంది కదా. అందరికీ జ్ఞానం అందాలి, అందరూ శాఖాలుగా మారాలి, సర్వజీవ ప్రాణికోటి ఆనందంగా ఉంది. ప్రేమతో ఒక అద్భుతమైన సంకల్పం పెట్టారు, మైత్రితో పెట్టారు. మరి ఈ రోజు ఏమైపోయింది? ఒక టీవీ ఛానల్ ద్వారా ప్రపంచమంతటా అన్ని భాషల్లోకి వెళ్ళిపోతాము. ఎంతో మంది సకాలుగా పిరిమిడి విలువ, మానవుడి విలువ, తమ విలువ తాము తెలుసుకొని మైత్రితో జీవిస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? మరి మనము కూడా ఎందుకంతటి ప్రేమతో లేకుండా పోతున్నాం? ఆయన లైవ్ ఎగ్జాంపుల్ మనకు చేసి చూపించారు. భౌతికంగా మన కంటికి కనపడకపోయినా ప్రేమ అనేది గాలి, నీరు వంటి ముఖ్యమైన మూల పదార్థం అంట. ఇది ఒక సజీవమైన చలనశీల శక్తి. అది సముద్రపు అలల వలె కదులుతూ ఉంటుంది. ప్రేమ కదులుతూ ఉంటుంది. సముద్రపు అలలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి కదా. సముద్రం అలా స్టడీగా ఒక చోట అలా స్టేబుల్ గా ఉందా? ఎప్పుడు అలా అలలు వస్తూనే ఉంటాయి, కదులుతూనే ఉంటాయి. అలా చలనం ఉంటుంది. ఇంకా ప్రేమ కూడా చలనం అంటే ఏందో అనుకుంటున్నారు, ఇంకొకరికి అందించడం. నువ్వు ఇప్పుడు నీ కుటుంబ సభ్యులకు ప్రేమను అందించినప్పుడు నీ కుటుంబ సభ్యులు ఇంకొకరికి అదే ప్రేమను ఇస్తారు. తెలియకుండానే జరుగుతుంది. ఈ యాక్షన్ రియాక్షన్ అంటారు. నువ్వు ఎటువంటి యాక్షన్ ఇస్తావు అటువంటి రియాక్షన్ నీకే వస్తుంది.
రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళా నీకే. నువ్వేం కోరుకుంటున్నా? నిన్ను ఇతరులు అంత అద్భుతంగా ప్రేమించాలి అని కోరుకుంటున్నాను. నువ్వు అంతటి ప్రేమను నువ్వు ఇస్తున్నావా? నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, మా అత్త మామలు మా తల్లిదండ్రులు అన్ని కంప్లైంట్లు తెచ్చుకుంటా వస్తుంది. నువ్వు ఏదైతే అంటున్నావో అదే నీ దగ్గర లేదు. నువ్వంతటి ప్రేమ నువ్వు ఇచ్చి చూడు, ఏ షరతులు లేకుండా ఇచ్చి చూడు. ఒక ప్రాక్టీస్ చేసి చూడు, 1 నెల గాని 2 నెలలు గాని 3 నెలలు గాని. ఆ ప్రేమను నువ్వు అందుకో. ఆ షరతులు లేని ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు అనుభూతి పొందుతావు. నిన్ను నువ్వు అంతగా ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు. ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసి. సెల్ఫ్ లవ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇడేమనుకుంటున్నారంటే, ఎందుకు లేదు, మా మీద మాకు ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎటువంటిదో నేను చెప్తాను. అందంగా అలంకరించుకోవడం, చక్కటి బట్టలు వేసుకోవడం, కావలసిన ఫుడ్ తినడం, కావాల్సింది ఎంజాయ్ చేయడం, కావలసిన థింగ్స్ అన్ని తీసుకోవడం. ఇదే ప్రేమ అనుకుంటున్నాను. ఓకే, ప్రేమేదేం కాదను. ఇంకా లోతుగా ఆ షరతులు లేని ప్రేమతో నువ్వు ఉండగలుగుతున్నా. ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. నీకు నువ్వే ఒక ముళ్ళ కంచె, అటువంటి కంచెలు ఎన్నేసుకున్నావో ఆ పరిధిని దాటలేకపోతు. దాటాలి అని ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు ముందుకెళ్ళలేకపోతే ఎందుకు? ఎన్నో వేసేసుకున్నావు, గిరి గీసుకున్నావు పరిధులు. ఆ పరిధి నుంచి బయటికి రావాలంటే ఆ పరిధిని మించిన ప్రేమ నీలో రావాలి. అప్పుడు చాలా ఈజీ అది. ఒకసారి నేను మా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉన్నాం. సహజంగా మెడిటేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని జడ్జిమెంట్ చేసి ఒక మేడంని జడ్జి చేస్తూ వస్తున్నాం. తను అట్లా, తను ఇట్లా అని. నేను మంచం పైన కూర్చొని ఉన్నాను. అంటే ఒకదాన్నే ఉన్నా, ఈవినింగ్ టైమ్స్ ఫోన్ లో మాట్లాడుతున్నా. తను వాళ్ళెంత తను మంచం కదులుతాంది. ఒకసారి ఫస్ట్ గమనించాం కదా ఫోన్ లో మాట్లాడేటప్పుడు, అబ్జర్వ్ చేశాను. కానీ ఏమోలే, నా కాలు తగిలి మంచం కదిలిందేమో. మళ్ళీ కదిలింది. మూడోసారి కదిలినప్పుడు ఉండు ఉండు, మంచం ఎందుకో కదులుతాంది, ఏం జరుగుతాంది చూద్దాముండు అని ప్రశ్న వేసుకున్నప్పుడు, నేను జడ్జి చేశా కదా ఇంకొకరి గురించి. మొత్తము మన ఆలోచనలకు అంత శక్తి ఉంటుంది, భావనలకు అంత శక్తి ఉంటుంది అనేది అందుకే నేను ఫస్ట్ టైం చూడటం అది లైవ్ గా. అన్ని బబుల్స్, బాల్స్, ఎల్లో కలర్ బాల్స్ మంచం మొత్తం ఉన్నాయి. దాంట్లో మొత్తం కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఉన్నాయి. రూపాలు ఉన్నాయి. ఏమిటివి అని ప్రశ్న వేసుకున్నప్పుడు, మరి నువ్వు జడ్జి చేసావు కదా ఇంతవరకు, అవి రూపాలుగా ఎలా ఏర్పడిపోయినాయి చూడు. ప్రతి ఒక్కటి ఎనర్జీ ఉంది. ప్రతి ఒక్క మాటకు ఒక ఎనర్జీ ఉంది, అది రూపాంతరం చెందిపోతుంది. నువ్వు బలంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఓకే, మరి దీనికి ఏం చేయాలి? క్షమాపణ కోరుకుందాం. ఎవరిని అయితే జడ్జి, వాళ్ళకే, వాళ్ళు ఎలాగైనా ఉండదు, మనకు అవసరం లేదు కదా. వాళ్ళు ఎక్కడ ఉండరు, వాళ్ళు చేసిన పనుల గురించి ఇటు జడ్జి కామెంట్ చేస్తూ వస్తున్నాం, జడ్జిమెంట్ చేస్తున్నాం. సరేని వెంటనే క్షమాపణ కోరుకున్నాం వాళ్ళని. క్షమాపణ కోరుకున్నాక మరి ఏం చేయాలి అంటే, ఒక డివైన్ ఎనర్జీ కనెక్ట్ అయింది. హెవీ వైబ్రేషన్ వచ్చేసింది. ఏమిటంటే అన్కండిషన్ లవ్ మాస్టర్స్ వచ్చి ఫస్ట్ టైం అండి. మరి ఆ ఎనర్జీని స్ప్రెడ్ చేయమన్నారు. ఆ ఎనర్జీని అంతా స్ప్రెడ్ చేసేసరికి అవంతా క్లీన్ అయిపోయింది. వాళ్ళకు కూడా ఆ ఎనర్జీని పంపించడం జరిగింది. మరి చూడండి, మనము జడ్జ్ చేసేది, కామెంట్ చేసేది రిఫ్లెక్ట్ అయి మనకే వస్తుంది.
మరి అలా ఉండగలుగుతున్నా, ఉండాలి కూడా. ప్రాక్టీస్, ప్రయత్నం అయితే చెయ్యాలి కదా. ఒక్కోసారి ఒక్కోసారి మీ రోజులో ఎన్నోసార్లు గుర్తుండదు. కానీ ఉదయం నిద్ర లేస్తూనే రాత్రి పడుకునేటప్పుడు నేను ఆషరతులు లేని ప్రేమతో ఉండాలి. ప్రతి క్షణం వర్తమాన క్షణంలో నేను ఉండాలి. ఇలా ప్రతి రాత్రి పడుకునేటప్పుడు నీకు నువ్వు ఒక సజెషన్ ఇచ్చేసుకో. ఒక 10 టైమ్స్ అనుకో, 11 టైమ్స్. అర్లీ మార్నింగ్ లేస్తూనే అనుకో. అనుకున్నప్పుడు అది గుర్తు చేస్తూ వస్తుంది. నువ్వు అనుకున్నావు కదా, లోపల ఒకటి ఉంది కదా, మన సబ్ కాన్షియస్ మైండ్, మన డివైన్ సోలో, డివైన్ ఎనర్జీను. అది తడుతుంది. ఓ నువ్వు ఇట్లా అనుకున్నావు చూడు, నువ్వు ఇలా మాట్లాడేస్తుంది, వెంటనే నోరు మూత పడిపోతుంది. లేదా ఇంకొకటి కూడా నువ్వు అనుకోవచ్చు, నేను ప్రేమతోనే మాట్లాడాలి. సరికాని మాటలు వచ్చినప్పుడు నా వాక్ కట్ అయిపోవాలి, బంద్ అయిపోవాలి అని కోరుకోవచ్చు. ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది, రాదు లోపల నుంచి మాట. అవసరమా అని సైలెన్స్ అయిపోతుంది అంటే పక్కకి వెళ్ళిపోతాం. ఇంకొక వ్యక్తిని చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు జడ్జి చేస్తాం లోపల. ఈ వ్యక్తి ఇలా చేశాడు కదా, వీళ్ళు ఇలా కదా. అది కూడా గమనించుకోవాలి. ఒకసారి ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఒక మన సొసైటీలోనే ఒకతను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అతను వచ్చాడు అనుకోకున్న రోజు క్లాస్ అయిపోయిన సమయానికి. ఇలా చూశాడు అతన్ని సారు. ఎందుకు అంతసేపు చూస్తున్నావని సార్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మళ్ళీ చెప్పారు అడిగితే. ఓకే, నేను చూస్తున్నప్పుడు అతను చేసిన చేష్టలు గుర్తు వస్తున్నాయా, అతన్ని జడ్జి చేసుకుంటున్నానా, కామెంట్ చేస్తున్నా, ఏ అభిప్రాయం లేకుండా ఉండగలిగా అంటే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకొకరిని లోపల కూడా కామెంట్ చేయకూడదు. అది కూడా అంతటి ఎరకతో ఉండాలి. ఓకే, వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి విన్నాం, చూసాం కాబట్టి వచ్చేస్తుంది, మన మైండ్ లో ఉంది కాబట్టి. అండ్ నువ్వు తన్ని ప్రేమించమని చెప్పను, కానీ ఏ కామెంట్ వద్దు, ఏ జడ్జిమెంట్ వద్దు. ఒక సైలెన్స్ ఉందాం, అవసరం లేదు. భగవంతుడికి తెలుసని, యూనివర్సల్ తెలుసని, మనం ఎవరం చెప్పండి. అలా మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనలో చాలా మంది ప్రేమకి ఇచ్చుకునే నిర్వచనానికి గొప్ప ఆలోచన పరులు, మానవాళికి రక్షకులు అయిన వారు ఇచ్చే నిర్వచనానికి తేడా ఉంటుందంట. చాలా మంది ప్రేమకి ఇచ్చే నిర్వచనానికి గొప్పగా ఆలోచిస్తారే. అంటే నేను ఇందాక చెప్పా కదా, పత్రిజీ గారు లాగా ఆలోచించి అటువంటి వాళ్ళు ఇచ్చే నిర్వచనానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అంటున్నా. మీ కుటుంబాలను, స్నేహితులను, ఇష్టమైన వస్తువులను ప్రేమించడాన్ని మించింది ఏదీ లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక భావన కాదు, అదొక సానుకూల శక్తి. ప్రేమ ఒక బలహీనమైన, సున్నితమైన భావన కాదు. ప్రేమ బలహీనమైనది అని కూడా అంటారు, గుడ్డి ప్రేమ అంటారు. అక్కడ నీకెరుక లేదు, పేరులోనే ఉంది గుడ్డి ప్రేమ అని. నీకెరుక లేదు. ఎరుక లేకపోవడంలో నువ్వు అలా, నీ బిహేవియర్ అలా ఉంది. మరి ప్రకృతిలోని గొప్ప శక్తులైన భూమి ఆకర్షణ శక్తి, విద్యుత అయస్కాంత శక్తి వంటివి మనకు కనిపించవు. కనిపిస్తాయి అవి. భూమి ఆకర్షణ శక్తి ఉంది అంటున్నాం. ఎలా? ఒక బంతిని పైకి ఎగరేసాం, పైన నిలిచిపోతుందా? లేదు కదా. భూమి ఆకర్షణ శక్తికి మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం. విద్యుత్ ఆకర్షణ శక్తి, మరి కరెంట్ ఉంది, విద్యుత్ ఉంది, ఆ ఎనర్జీ కనిపిస్తుందా? ఈ రూపంలో ఇప్పుడు ల్యాప్టాప్ లో నేను చూస్తున్నాను. అంటే ఈ కరెంట్ అనేది ఎన్నో రూపాలు.
నెట్వర్క్ రూపంలో ఉంది, ఎన్నో రూపాలలో ఇలా కనిపిస్తాను. నువ్వు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి ప్రకృతి మాతను గమనించండి. నువ్వేమన్నా చేస్తేనే ఆక్సిజన్ ఇస్తాందా, నీకు రక్షణని ఇస్తాందా, నీకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తాందా? భూమాత గాని పచ్చభూతాలు గాని ప్రకృతి మాతను నువ్వేది అడగట్లేదు, కానీ వస్తూనే ఉంది. ప్రకృతిని చూసి నేర్చుకోండి. అందుకే బాహ్యంగా వచ్చి సూర్యుని చూసి నేర్చుకున్నాం, చంద్రుని చూసి నేర్చుకున్నాం, ఆకాశాన్ని చూసి నేర్చుకున్నాం, భూమిని చూసి నేర్చుకున్నాం, పుట్టిన బిడ్డను చూసి నేర్చుకున్నాం, చదువు రాని వాళ్ళని చూసి నేర్చుకున్నాం, ముసలి వాళ్ళని చూసి నేర్చుకున్నాం. ప్రతిసారి ఇదే చెప్తాను, అన్నని చూసి నేర్చుకోవడమే. అనుకోవచ్చు జీవితాంతం నేర్చుకోవడమేనా? అనంతమైంది జ్ఞానం. కుటుంబ సభ్యులను చూసి కూడా ఎంతో నేర్చుకోవచ్చు. జడ్జిమెంట్స్ తీసేస్తే నేర్చుకునేది ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటాం. జడ్జిమెంట్ చేస్తూ ఉన్నన్నాళ్ళు వాళ్ళల్లో ఉన్న గొప్ప క్వాలిటీస్ ని నువ్వు గుర్తించలేవు. నిన్ను నువ్వే కోల్పోతున్నావు ఇక్కడ నీకు తెలియకుండా. ఇది కూడా నాకు ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో అనిపించినాయి. నేను ఇంకా అప్పుడు ఇంకా అంత బయటికి వెళ్ళేదాన్ని కాదు. అంత ఇవన్నీ కూడా సీడీలు ఇంకా అప్పుడప్పుడు టేప్ రికార్డర్ క్యాసెట్లు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మళ్ళీ సీడీలు వచ్చినాయి. అవి తీసుకునే కూడా నాకు ఇంకా అంత ఉండేది కాదు అప్పుడు స్తోమత. మళ్ళీ సార్ స్పీచెస్ అన్ని ఇచ్చేసాడు, ఆ ప్రేమను ఇచ్చేసాడు ఆయన. అప్పుడు నేను ఎక్కువ వినేదాన్ని. ప్రతిసారి స్పీచెస్ ఎంత ఇష్టమో అంత ఇష్టం నాకు. నా 40 సిడీసే మాకు. ఎంత ప్రేమ ఆయన వాయిస్ ఒక రిధం లాగా, కొత్త వాయిస్, న్యూ వాయిస్. అంత పర్ఫెక్ట్ గా ఉంటారు, అంత ధర్మంగా. మరి ఎలా మనము ఉంటున్నాము? ఈ సృష్టిలో ప్రతిదీ, ఆఖరికి మనిషి సృష్టి కూడా హృదయ జనితమైన ప్రేమతోనే జరుగుతుందంట. చూడండి, ఈ సృష్టిలో ప్రతిదీ ప్రేమతోనే జరుగుతా. ప్రకృతి మాత దగ్గర నుంచి షరతులు లేని ప్రేమను నేర్చుకోవచ్చు. గమనించాలి ప్రతి ఒక్కటి. నువ్వు అడిగితేనే ఆక్సిజన్ ఇస్తాందా, లేదు పలానా వ్యక్తికి నేను ఆక్సిజన్ ఇవ్వాలి అని ఇస్తోందా ఒక చెట్టు? లేదు కదా. అందరూ ఒకటే, ప్రకృతి దృష్టిలో, భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే కదా. అలా మనము అంత స్థాయికి మనం చేరాలి. అందుకే ప్రతిసారి నువ్వే దేవుడివి, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ఇవన్నీ ఎందుకు అన్నారు? అన్నీ నువ్వే, నీలో ఉండేది డివైన్ క్వాలిటీస్ అంటారు కదా. అన్నీ ఉన్నాయి నీలో, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వీటిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినప్పుడు డివైన్ క్వాలిటీస్ ఎదుగుతాయి. క్వాలిటీ ఉండకూడదు, భయం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. వాటిని గుర్తించి రిలీజ్ చేయాల్సిన బాధ్యత నీది. వెళ్ళిపో అంటే ఏమి వెళ్ళిపోవు, ఇంకా ఎక్కువ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే నీలో వ్యతిరేక ధోరణులు ఉంటాయో వాటి పట్ల, అవి ఇంకా ఎక్కువ అవుతాయి. వాటి పట్ల కూడా ప్రేమ ఉండాలి. గుర్తించు ఫస్ట్ ఆఫ్ ఆల్. గుర్తిస్తూనే ఆటోమేటిక్ గా రిలీజ్ అవ్వు. గుర్తించకుండా అహంకారంతో ఉన్నప్పుడు, అబ్బా నేను కరెక్ట్, నాకేం లేవబ్బా, ఈగో కూడా. పత్రిజీ గారు ఒక పిరమిడ్ ఓపెనింగ్ వచ్చినప్పుడు ప్రొద్దుటూరుకు, ఒక స్త్రీకి మమకారం ఎక్కువ అంట. ఆడవాళ్ళు మమకారాన్ని పోగొట్టుకోవాలి, పురుషులు ఆ అహంకారాన్ని పోగొట్టుకోవాలి అని. రెండు కారాలే, ఏ కారం ఎక్కువైనా ఇబ్బందే కదా. వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటిది.
ప్రేమరహితమైన ప్రపంచం ఎలా ఉంటుందండి? రాక్షస తత్వం. అసలు సమాధి వంటిది అంట. సమాధులు ఎక్కడుంటాయి? శ్మశానానికి పోతే ఎలా ఉంటుందండి? ఏముండవాడా? వాటి అటువంటి సమాధి అవసరమా? బాగా కలకల్లాడుతూ గలగలా ఉండే ప్రపంచం అవసరం. ఒక్కసారి గమనించుకో. మీరెలా రూపొందాలనుకుంటారో, ఏం చేయాలనుకుంటారో, ఏం కావాలనుకుంటారో అన్నీ ప్రేమ నుంచే జనిస్తాయి. మీరేం కావాలన్నా ప్రేమ నుంచే జనిస్తున్నట్ట. మీరు ఎలా రూపాంతరం చెందాలనుకున్నా ప్రేమ నుంచే జనిస్తుంది. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీ కామార్గాలు సుగమం అవుతాయి అంటున్నావు. అయితే మీ జీవితం మీద మీకు అదుపు ఉండి ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం మొత్తంగా ఉంటుంది. మీ జీవితంలోని ప్రతి అంశము ఎందుకని దివ్యంగా వెలగడం లేదు? మీరు కోరుకున్నవన్నీ మీకెందుకు లభించడం లేదు? మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ ఎందుకు చెయ్యలేకపోతున్నారు? ప్రతిరోజు మీరెందుకని ఆనందంగా ఉండడం లేదు? మీకు మీరు ప్రశ్నించుకోండి. నేను ఎందుకు ఈరోజు ఇలా ఉన్నాను? కారణం వెతకండి. ప్రతి ఒక్కటి మనకి ఇతరుల మీద తోసేయడం అలవాటైపోయింది. వాళ్ళ వల్లే నేను ఇలా ఎవరో ఒకరి మీద వేలు ఎలా చూపిస్తే అయిపోయాయి. అడిగి ఆలోచించే పని ఉండదు. ఎందుకు టైం వేస్ట్ చేయడం? పనికిరాని వాటికి టైం వేస్ట్ చేస్తాం. పనికొచ్చే వాటికి మనకు మనం టైం ఇచ్చుకోబట్టే. మరి ఈ ప్రశ్నలన్నింటికి ఒకటే సమాధానం. అదే మీకున్న ఎంపిక స్వాతంత్రం. ప్రేమించడం, ప్రేమ శక్తిని స్వాధీనంలోకి తీసుకోవడం లేదా అనేది మీ ఎంపిక. ప్రేమను కూడా మీ స్వాధీనంలో పెట్టుకోవాలా. కొంతమందిని ఇలా గుప్పెట్లో పట్టుకుంటారు. ఆడ వదిలితే వెళ్ళిపోతారో మాకు దూరం అయిపోతారు. నేను చెప్పినట్లు వినాలి. నేను చెప్పినట్లు ఎందుకు వినాలా? వాళ్ళకు ఒక స్వేచ్ఛ, వాళ్ళకు ఒక యూనిక్, ఎవరి యూనిక్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు స్వేచ్ఛనివ్వకూడదు నువ్వు? నీకైతే స్వేచ్ఛ కావాలి, ఇతరులకు వద్దు. నీ కింద ఉండాలి బానిసగా. నువ్వు రేపు మళ్ళీ లైఫ్ లో అదే నువ్వే ఫేస్ చేస్తావు. అదే లైఫ్ ను నువ్వే ఫేస్ చేస్తావు. నువ్వు ఇప్పుడు ఏదే ఉన్నావో అది రేపు నువ్వు ఫేస్ చేస్తావు. నా లైఫ్ లో, నా జీవితంలో, నా కుటుంబంలో నేను చాలా గమనించాను. ప్రేమ చాలా శక్తివంతమైంది, ప్రపంచానికి తెలియంది ఆయన గొప్ప బలం అంటారు. తల్లి ప్రేమ చాలా అద్భుతం అండి. తల్లి శపించినా కూడా అయిపోతుంది. బిడ్డలు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళని శపిస్తారు. వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు చెప్పినట్లు విన్నప్పుడు మంచోళ్ళు. మరి ఆడ నువ్వు షరతులు పెట్టుకున్నావా లేదా? ఒకసారి గమనించండి. మరి ఆడ వాళ్ళు బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఈడ బాధ. అబ్బా నా బిడ్డకి ఇలా అయిపోయింది, నా కొడుకు ఇలా. ఆ ఆ శాపం ఇచ్చింది ఎవరు? నువ్వే. నీకు ఈ రోజు అనుకూలంగా లేడు కాబట్టి చెడ్డవాడు, నాశనం అయిపోవాలి. ఎవరు కోరుకుంటున్నారు? నువ్వే. వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకు, ఎట్లన్నా ఉండని నీ పట్ల. ఆ ఆనందము ఎవరో ఒకరి ద్వారానే పొందుతావు. రేపు నీ పిల్లలే రావచ్చు నీ దగ్గరికి. నువ్వు ఏదైతే కుటుంబ సభ్యుల నుంచి కోరుకుంటున్నా ముందు నువ్వు ఇచ్చి చూడు. నా నా అనుభవంలో ఇదే జరిగింది. నేను ధ్యానం చేసే కొత్తలో నాకేమీ తెలియదండి. ధ్యానం చేయాలని తపన తప్పితే ఇంకేం తెలియదు. జీవితంలో ఎలా జీవించాలనేది కూడా నాకు తెలియదు. బతికేశానంతే. తినడం, పడుకోవడం. కానీ ధ్యానం చేయాలి. ఎలా చేయాలి? ఒక గొప్ప గురువు కావాలి ఎదురు చూస్తూ.
మరి ఎవరు ఆ సమయంలో అంత మాస్టర్స్ చెప్పేవాళ్ళు ఇంత ఎక్కువ మంది లేరు. నేను బయటికి వెళ్ళేదాన్ని కూడా కాదు, చాలా తక్కువ మాట్లాడేదాన్ని, భయము ఎన్నో ఉన్నాయి నాకు. ధ్యానం మొదలు పెట్టాను, మంత్లీ మ్యాగజైన్ ధ్యాన జగత్, ఇప్పుడు పత్రిజీ గారి మానస పుత్రిక, అప్పుడు ధ్యానాన్ని జరగచ్చు. మా ఇంటి దగ్గర ఉన్న సరోజ ఆంటీ తెచ్చిచ్చారు, నీకు ఇష్టం కదా చదువునండి. దాంట్లో ధ్యానం చేసే విధానం ఒక్కటే అర్థమైంది. ధ్యానం చేయడం మొదలు పెట్టాను అంతే. నేను గమనించాను, అంతవరకు నిరంతరం దుఃఖమే దుఃఖం. రెండు కళ్ళల్లో నీళ్లుంటాయి, ఎప్పుడు ఉంటాయి. ప్రతి క్షణం ఏడ్చని క్షణం లేదు. నేను ధ్యానం చేసినాక నా అంతరంగంలో నాకు అనిపించింది ఏమిటంటే, నేను ఎంతో పెద్ద కర్మ చేశాను, వీళ్ళందరినీ ఎంతో బాధ పెట్టాను కాబట్టి నేను ఇంత ఫేస్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. నాకు తెలియకుండా అందరినీ, అదే కుటుంబ సభ్యులే, వాళ్ళ మధ్యలోనే ఉన్న ధ్యానం చేసి నాకేం పారిపోలే, నేను వదిలిపెట్టాల నా కుటుంబాన్ని. నేనేం గొప్పదాన్ని అయిపోయినానా? గొప్పదాన్ని అయ్యాను. వాళ్ళకి తెలియకుండా క్షమించేశాను. వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది, ప్రేమ వస్తుంది. ముందు ద్వేషం ఉండేది, కోపం ఉండేది, ఏ భావం లేదు. ఆనందం, బ్రహ్మానందాన్ని పొందాను నేను. ఆడ ధ్యానం చేసేటప్పుడు కూడా నాకెన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుంది అనేది కూడా తెలియదు. ముఖ్యంగా చెయ్యాలి ధ్యానం. ఎంత ఇష్టం అంటే, ఇష్టమైన స్వీట్ దొరికితే తింటామే అంతకంటే ఇష్టం నాకు. చెయ్యాలి, తపన తపన తపస్సు, తపనతో చేసేదే తపస్సు, దాన్ని ధ్యానం అంటున్నాం ఇప్పుడు. అలా చేశాను. అవన్నీ ఎవరు చెప్పాలా, మళ్ళీ క్లాసెస్ విన్నాగా అవును నాకు ఇవి జరిగినాయి కదా అని అప్పుడు చూసుకుంటా, ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటా వచ్చిన నా లైఫ్ లో. అంతవరకు నా భర్త నాకు ప్రేమను ఇవ్వాల, మా పేరెంట్స్ ని కూడా మంచి కుటుంబానికి ఇచ్చారులే. మరి వాళ్ళనే నేను ప్రేమించడం మొదలు పెట్టాను. వాళ్ళని ఎప్పుడైతే నేను ప్రేమించడం మొదలు పెట్టాక, మా అత్తగారు నన్నంత ద్వేషించేది, నన్ను ప్రేమించడం మొదలు పెట్టారు. పక్కనే ఉన్న ఎవరన్నా ఎదురైనా మాట్లాడినా నా కోడలని చెప్పుకోదు, అంత ద్వేషం ఉండేది ఆవిడ. అట్లాంటిది మా లావణ్య ధ్యానం చేస్తుంది, అందరికి చెప్పుకోవడం మొదలు పెట్టే. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ నాలో వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్ గా ప్రేమను నేను మళ్ళీ అందుకున్నాను. ఎంత అందుకున్నానంటే ఆవిడ నుంచి అంత ప్రేమను నేను అందుకున్నాను. మా పేరెంట్స్ ని కూడా అంత ప్రేమించింది ఆవిడ. ఇది ఎలా సాధ్యం? నువ్వు అంతటి ప్రేమనిచ్చినప్పుడు, అంతటి ప్రేమతో నువ్వు నిండిపో. అప్పుడు ఆ ప్రేమ అనుభూతి నువ్వు చెందుతావు ఇతరుల నుంచే. అయితే నేను ఎంత ప్రేమిస్తున్నానబ్బా, వీళ్ళు నాకు ఇంకా ప్రేమనివ్వలేదు, ఎదురు చూడకండి, ఎక్స్పెక్టేషన్స్ చెయ్యకండి. అది ప్రేమ ఎలా అవుతుంది? చిన్న వయసులో మా అమ్మ చెప్పేది, వాళ్ళ బంధువులలో ఒకరు అన్నా వదిన, వాళ్ళ దాయార్లు అవుతారు. వాళ్ళ వదినను వాళ్ళ అత్తగారంట అంతా ప్రేమగా చూసుకునేదంట, ఏ కంప్లైంట్ ఉండదంట, మొత్తం వంట పని మొత్తం అన్ని ఈమె చేసేసేదంట. వర్కర్స్ ఉండాలి కానీ మన పనులు మనం ఆడవాళ్ళు చేసుకునేట్టు ఉంటాయి కదా. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిందే చూడలేదంట అసలు, అంత ప్రేమ. ఆవిడ చివరి క్షణాల్లో వాళ్ళ అత్తగారు వీల్ చైర్ లో ఉండగా నేను పోయినాను, చిన్న వయసు నాకు అప్పుడు మా అమ్మ చెప్పింది, వాళ్ళు ఆమె కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, ఆవిడకు ఒక మనిషిని పెట్టారు చూసుకునేకి. ఆవిడకు కావలసిన విధంగా ఫుడ్ వండుతారు, పనులు లేవు, తిరువాత గింజ లేకుండా అంత మంచిగా ఫుడ్ వండి పెట్టేవాళ్ళు, అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. మరి ఆవిడ నట్టింట్లో హాల్లో తెచ్చి ఈ వీల్ చైర్ లోనే అలా కూర్చోబెట్టేవారు, టీవీ పెడతారు, ఆవిడ కనిపించదు వినిపించదు కానీ వాళ్ళ మధ్యలో పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ పక్కనే. ఆవిడ కనిపించదు వినిపించదు రూమ్ లోనే అలాగే పెట్టేయాలి ఆవిడని.
మా అమ్మ చెప్పింది, అంత ప్రేమగా ఆవిడ చూసుకొని ఇప్పుడు ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఆవిడ ఆశించింది, అప్పుడు లేదు కదా. అంతటి ప్రేమతో మనం ఉన్నప్పుడు చూడండి, మీకు ఏది కావాలో ఆటోమేటిక్ గా మీకు దక్కుతుంది. ప్రేమ అన్ని చోట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ వద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇంతవరకు జీవించిన లైఫ్ ఒక విధమైన జీవితం జీవించాం. లైఫ్ ఎప్పుడు మారుతూ ఉంటుంది, చేంజ్ ఎదగడమే, పరిణామ క్రమమే ఉంటుంది, కానీ ఎప్పుడు లోయర్ స్టేజ్కి వెళ్ళిపోదు కదా. ఎన్నో జన్మలు తీసుకున్న అది ఈ ఆత్మ, సనాతనమైంది ఈ ఆత్మ. ఈ ఆత్మకు తెలియంది ఏముంది? ఎన్నో జన్మలు తీసుకుంటూ వస్తూ ఈరోజు ఇంత అద్భుతమైన గురువుని పొందిన. వాట్సాప్ చెప్పుకుందాం మన గురువుకి ఒక్కసారి. ఆ ప్రేమను పరిచయం చేశారు, స్నేహాన్ని పరిచయం చేశారు, కరుణను పరిచయం చేశారు, వినయంతో ఎలా ఉండాలి నేర్పించారు. అనేం దగ్గర కూర్చొని నువ్వు ఇది చేయని చెప్పలా, ఆయన చేసి చూపించారు. ఆయన అలా ఉన్నారండి. ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకుంటారు. ఆయన స్పీచెస్ వింటే చాలు, ఇంకేవేవో వినకండి అసలు. ప్రతిసారి స్పీచెస్ వినరు చాలు. మొన్న ఒక రోజు మా ఇంటికి ఒకరు మెడిటేషన్ కి పిలుచుకొని వచ్చారు. ఆ వాళ్ళిద్దరు ధ్యానం గురించి చెప్పండి మీరు అంటే చెప్పాను. ఆ ధ్యానం అంతా అయిపోయినాక చెప్పడం నా డ్యూటీ, ఫస్ట్ టైం అది వాళ్ళ. మళ్ళీ ఒక వారానికి 4 రోజులుగా వాళ్ళని పిలుచుకొచ్చిన మేడం మాట్లాడింది. వాళ్ళు నాన్ వెజ్ నిలిపేసినారంట, ఇంకా తినమని చెప్పినారంట వెంటనే. ఆ అంతవరకు తినేవాళ్ళు. చాలా బాగా చెప్పినారు. ఆ 1 గంట అనుకోకుండా 1 గంట గడిపా వాళ్ళతో మెడిటేషన్. 25 minutes దాకా చేశారు. చాలా బాగుంది మెడిటేషన్, మేము ఇంకా ధ్యానం చేస్తాం నిలపము. అంతవరకు ఆవిడ చెప్తూ ఉంటే వినడమే గాని చేయలేదు. ఏందో లే అనుకునేవాళ్ళంట. మరి వాళ్ళు విశాఖలుగా ఎలా మారిపోయినారు? ప్రతి ఒక్కరి మీద ఏ శక్తి లేకుండా ప్రేమ. ఆ ప్రేమించడం మొదలు పెడతాం ఏమవుతుంది? వి- ఈ విశ్వమంతా కొన్ని ప్రకృతి సూత్రాల చేత పరిపాలించబడుతుంది. వాటికి ఎప్పుడు అడ్డు చెప్పకూడదు. ప్రకృతిలో జరిగే వాటికి కూడా మనం ఎన్నో సంకల్పాలు పెడతాం. ఎప్పుడు అలా చేయకండి. ప్రకృతికి తెలీదా నీకేం తెలుసని? ఒకసారి ఆ వానలు పడలేదని లాక్డౌన్ ముందరే ఆ సీనియర్ మాస్టర్స్ అంతా కలిపి సంకల్పాలు పెట్టి ధ్యానం చేయమన్నారు. వాళ్ళు చేసింది కాక ఆ సంకల్పాలు లిస్ట్ ఇచ్చి అందరినీ మొత్తం ఆంధ్ర అంతా వెళ్ళిపోయింది ఆ లిస్ట్ చేయమని చెప్పినారు. నేను ఓకే అన్నా గాని ఆ లిస్ట్ చూడలేదు. ఒక ఊరికి క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూస్తే నాకు ఒక్క సంకల్పం కూడా దాంట్లో నచ్చలే, అంత వ్యతిరేకంగా ఉంది. నేను పోయేటప్పటికి ఆ ఊర్లో ఆల్రెడీ వాన స్టార్ట్ అయినాయి. ఇవన్నీ లాస్ట్ కు ప్రతిసారి కాడికి పోయినాయి. పోయి చాలా గొప్పగా చెప్పినారు వాళ్ళు. సార్ మేము సంకల్పాలు పెట్టడం వల్లనే వానలు పడుతున్నాయి సార్, ఎండలు వెళ్ళిపోయినాయి. చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒక్కటి పీకినాడంట ప్రతిసారి. ప్రకృతికి విరుద్ధంగా మిమ్మల్ని ఎవరు పొమ్మరు. ఆ టైంలో సునామీ వచ్చేసే అంతటి ఇదైందండి. దాన్ని ప్రతిసారి తొలిగారు. మీరు ఎంతో మందికి ఎంతో నష్టాన్ని కలగజేశారు. ఇటువంటి ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడు ఏ సంకల్పాలు పెట్టకండి. అందుకే నేచర్లో జరిగే వాటిని చూస్తూ ఉండాలి. ప్రకృతి మాతకి తెలియదా పంచభూతాలను వాళ్ళకంటే గొప్పదానిగా? ఏ జడ్జిమెంట్ చెయ్యకండి, ప్రేమించండి. ప్రేమిస్తే పోయేదేముంది? ఏం లేదు కదా, ఇంకా వచ్చేదే గాని పొందేదే గాని. ఉం? మరి అతి గొప్ప వాటి నుంచి అతి సూక్ష్మమైన వాటి వరకు
ప్రపంచంలోని ప్రతి నక్షత్రాన్ని అణువుని కలిపి ఉంచేది ఆకర్షణ సూత్రమే. సూర్యుని ఆకర్షణ శక్తి మన సౌరమండల వ్యవస్థలోని గ్రహాలన్నింటినీ పట్టి ఉంచి అవి అంతరిక్షంలోకి పరుగులు తీసి ఒకదాన్నొకటి గుద్దుకోకుండా చేస్తుంది. మరి సూర్యుని ఆకర్షణ శక్తి అంట ఆ ఆకర్షణ శక్తి ద్వారా అంతా జరుగుతుంది చూడు. మరి భూమి ఆకర్షణ శక్తి మనిషిని, చెట్లను, జంతువులను, ధాతువులను భూమి మీద నిలిచేలా చేస్తుంది. ప్రకృతిలోని అనేక అంశాలలో మనకి ఆకర్షణ శక్తి ద్యోతకం అవుతుంది. తేనెటీగల్ని పువ్వులు ఆకర్షిస్తాయి. భూసారం విత్తనాలను ఆకర్షిస్తుంది. ప్రతి ప్రాణి తన జాతి ప్రాణులను ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ శక్తి అన్ని జంతువులలోనూ, సముద్ర జీవులలోనూ, ఆకాశంలో ఎగిరే పక్షులలోనూ పనిచేసి ఆయా జాతుల వ్యాప్తికి కారకమవుతున్నాయి. మరి మన శరీరంలోని కణాలను దగ్గరగా చేర్చి ఉండేది కూడా ఆకర్షణ శక్తి. ఆకర్షణ శక్తికి కారణం ఏమిటి? ప్రేమ. మూలం వచ్చేసరికి ఇదే సానుకూలత. మరి వాటి స్థలాలలో నిలిచి ఉండడానికి కారణం ఆకర్షణ శక్తి. మన కారును రోడ్డు మీద ఉంచేది, మన గ్లాస్ లో నీళ్ళని నింపేది కూడా ఆకర్షణ శక్తి. మనం వాడే ప్రతి వస్తువుకు ఆ శక్తి, ఆ శక్తి ఈ శక్తి. నువ్వు ప్రేమతో నిండిపోయినావు అనుకో, నీ దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నీ దగ్గరికి ఎటువంటి వాళ్ళన్నా రాని ఆటోమేటిక్ గా వాళ్ళు సైలెన్స్ అన్న అయిపోతారు, లేకుంటే ప్రేమతో మాట్లాడతారు. అంతటి ప్రేమతో నువ్వు నిండి ఉంటావు. ఇది నేను గమనించాను. మనము ఆ షరతులు లేని ప్రేమతో నిండిపోయినప్పుడు నేను ఇది ఎలా అబ్జర్వ్ చేశానంటే, మౌనం. ఒక రోజు ఉండాలనుకున్న మౌనం 5 days కు అనుకోకుండా ఉండాలని. ఏమైపోయిందంటే ఈ మౌనంలో ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మనల్ని అంటూ ఉంటారు, లేదో చెప్తూ ఉంటారు. మనం వెంటనే రియాక్షన్ ఎక్కువ కదా మనకు. రియాక్ట్ అయిపోతాం, నాకే అన్ని తెలుస్తుంది. అక్కడ ఏమవుతుంది, లోపల నుంచి వస్తుంది, మాట్లాడకూడదు కదా, సైలెన్స్ అయిపోతాం. మళ్ళీ చెప్తాంలే, నోరు తెరిచి మాట్లాడతాం. కానీ ఒక్కటి కూడా గుర్తులేవు. ఇదేమో అవసరమా, దీని గురించి చర్చ, మర్చిపోయాను. అంటే ఏ జడ్జిమెంట్ లేకుండా వెళ్ళిపోయినాయి. లోపల ఎంటీ అయిపోయింది అసలు. ఒక రోజు 2 రోజులు లోపల ఎంత సంఘర్షణ, తర్జన భజన, ఎన్నో ప్రశ్నలు, ఎంతో వేదన కూడా ఉండేది లోపల. ఎప్పుడైతే బాహ్య మౌనం ఉంటామో అంతర్మౌనం ఆటోమేటిక్ గా వస్తుంది. లోపల ఎన్నో చర్చలు జరిగితే ఎన్నో ప్రశ్నలు వస్తాయి, కానీ బయటికి వెళ్ళాలి కదా. లోపల ఉన్న చెత్తను ప్రశ్న వేస్తాను అది. అవి బయటికి వెళ్ళాలి. ఆ వెళ్ళే ప్రయత్నమే ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ జరిగి కంప్లీట్ సైలెన్స్. ఆటోమేటిక్ గా నాకు కావాల్సినటువంటి నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. నాకు తెలియకుండా వాళ్ళ మీద ఏ కంప్లైంట్స్ వెళ్ళిపోయినాయి. కంప్లైంట్ లేవు, జడ్జిమెంట్ లేదు, కోపం లేదు. చాలా బాగా అనిపించింది. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ఆయన 1 సంవత్సరం మౌనం ఉన్నారు. 2016లోనేమో, నాకు ఐడియా లేదు. మౌనం అంతా అయిపోయినాక ఒక్క మాట చెప్పారు, వారానికి 1 రోజున్న మౌనం. ఈ సంవత్సరం రోజుల మౌనం నాకు 20 సంవత్సరాల వరకు శక్తి ఉంటుంది అని. మరి ఆయన ఒక్కసారిగా ఆ స్టేజ్ మీద సైలెన్స్ అయిపోండి అంటే, సూది పడితే శబ్దం అయ్యేంత సైలెన్స్ అయిపోతుంది. కొన్ని వేల మంది కూర్చొని ధ్యానం చేస్తాం మళ్ళీ మాని. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా ఆ సైలెన్స్. ఓపెనే మెడిటేషన్ చేస్తారు ప్రతిసారి. ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం అయిపోయినాక నేను ఓ పక్క చూస్తూ ఉంటాను, అంతా ఒక్కసారి చూస్తాను పరికించి. ఎంత బాగుందో అనిపిస్తుంది. మరి ఆయన వాక్కుకి ఎంతటి శక్తి వచ్చింది, ఇంతమంది శాఖలుగా ఎలా మారిపోయినారు, విలువ ఎలా తెలుసుకున్నారు. మౌనం. మీరు కనీసం వారానికి 1 రోజు మౌనం ఉండండి. మీకు పోయే కాలం ఏమి అంటారు పత్రిజీ గారు. మౌనము, ఫాస్టింగ్.
15 రోజులకోసారి పౌర్ణమి అమావాస్య కానీ వారానికి ఒక రోజుగా. ఇలా ఉన్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనలో ఎన్నో మార్పులు మనం చూస్తామండి. ప్రతి ఒక్క క్రియకు లేదా చర్యకు దానికి సమానమైన ప్రతిచర్య లేదా ప్రతిక్రియ ఉంటుంది. ఉంటుందా ఉండదా? కంపల్సరీ ఉంటుంది. నువ్వేది కోరుకుంటున్నావు అది నువ్వు ఇచ్చినప్పుడు నీకు దక్కుతుంది. నువ్వు ద్వేషం ఇస్తే ద్వేషం ఇచ్చే వ్యక్తులే నీకు ఎదురవుతారు. మరి ప్రేమను ఎందుకు ఇస్తారు నీకు? కోపం ఇస్తే కోపమే వస్తుంది యూనివర్సల్ నుంచి. నీకు దూరం అయిపోతారు వాళ్ళు. అమ్మో ఎందుకులే వాళ్ళతో మాట్లాడటం, ఏం మాట్లాడినా కోపగించుకుంటారు, వచ్చేస్తారు. సరేసుకుంటే ఏ బాధ ఉండదు. నీకు దగ్గరగా వచ్చి కూర్చొని ప్రేమతో మాట్లాడు. నువ్వేమనుకు, అబ్బా కోపన్నా కాబట్టి నా గ్రిప్ లో వాళ్ళు ఉన్నారు, నేను చెప్పినట్టు వింటున్నారు. నువ్వు ప్రేమను కోల్పోయినావని నీకు తెలియడం లేదు. ఒక అధికారిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ప్రేమతో ఉన్నప్పుడు ఈ సృష్టినే ఈ సృష్టిని శాసించే అధికారం నీకు వస్తుందంట. అంతటి ప్రేమతో నువ్వు ఉండాలా? సృష్టి అంటేనే ప్రేమ. సృష్టిలో ఉన్నదే ప్రేమ. మరి అంతటి ప్రేమతో నువ్వు ఉన్నప్పుడు ఆ ప్రేమను నువ్వు పొందుతావు. ఆకర్షణ సూత్రం చెప్తున్నది ఇదే. ఒక మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది? అన్ని తీసుకుంటుంది. ఆ పవర్ మ్యాగ్నెట్ ఏమవ్వాలి? నువ్వు లవ్ మ్యాగ్నెట్ కావాలి. ఆ లవ్ మ్యాగ్నెట్ అయినప్పుడు ఆ ప్రేమ నువ్వు అందరి నుంచి పొందుతావు. నీకెవరో తెలియదు, నిన్ను ద్వేషించే వాళ్ళ నుంచి కూడా ప్రేమ నీ పరిధిలోకి వచ్చేసరికి వాళ్ళు కూడా ప్రేమమూర్తులు అయిపోతారు. ఆ క్షణం బయట ఉన్నప్పుడు ఎలాగన్నా అన్నది, నీ ఆరాలోకి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ బుద్ధి మారిపోతుంది. మరి పత్రిజీ గారి ఆరాలోకి వచ్చేసినప్పుడు ఏమవుతున్నారు అందరూ? ఆయన కాక్ష మ్యాగ్నెట్. ఆయన అందరు పోయి షేక్ హ్యాండ్ తీసుకోవాలా. ఈ క్షణం వచ్చిన ఆయన ఎవరో తెలియదు, ఆయన గురించి తెలియదు, ఏం తెలియదు, కానీ పోయి షేక్ హ్యాండ్ తీసుకోవాలా. ఆడవాళ్ళు హక్ చేసుకున్నారు, మగవాళ్ళు హక్ చేసుకుంటారు. ఎందుకు హక్ చేసుకుంటున్నారు? ఎందుకు ఆయన షేక్ హ్యాండ్ కావాలనుకుంటున్నారు? ఏదో శక్తి వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు, ఏవో దోషాలు పోతాయని కాదు. ఆయన దగ్గర అంతటి ప్రేమ ఉంది. అది ఆకర్షిస్తాను అందరినీ. ఆయన చూడండి, ఆయన గమనిస్తే తెలుస్తుంది, పత్రిజీ గారిని అన్ని కలర్స్ డ్రెస్సులు వేస్తారు. ఏ కలర్ వేసినా ఎంత ముద్దుగా ఉంటారో, చిన్న బిడ్డలా కనిపిస్తారు. మొహము ఎంత అందంగా ఉంటారు. మనమే ఆ కలర్స్ వేస్తే వెయ్యలేం కూడా. ఆ కలర్స్ వేసిన అమ్మో భయం వేస్తుంది. అంటే ఆయన దేని మీద ఎటువంటి అభిప్రాయాలు లేవు. మనకు చాలా మందికి ఫుడ్ మీద కూడా కంప్లైంట్స్, అభిప్రాయాలు. మీకు కావాల్సినంతే తినండి, మీకు వద్ద గమ్మగండి, వాటి గురించి కామెంట్ చెయ్యకండి. ఇతరులకు కూడా అభిప్రాయాలు ఏర్పరుస్తున్నారు, వాటి మీద నమ్మకాలు ఏర్పరుస్తున్నారు. దానివల్ల నష్టపోయేది మీదే. ఏవేవో వీడియోస్ అన్ని వినేస్తున్నారు, అవి ఎంతవరకు నిజం? ఒక్కటి గుర్తు పెట్టుకోండి మాస్టర్స్, ప్రకృతి ఎప్పుడు మనిషి వినాశనాన్ని కోరుకోదు. ఒక్క మానవుడే అన్ని చేసేది. ప్రకృతి ఎప్పుడు ఇస్తూ ఉండడం, తన వేళ్ళ వరకు ఇస్తూనే ఉంటుంది. ఆకులు, కొమ్మలు, చెట్టు బెరడు, వేళ్ళు, దాని మట్టి, అన్ని అన్ని రకాలుగా ప్రకృతి ఉపయోగపడుతూనే ఉంది. నువ్వు ఎంతవరకు ఉపయోగపడుతున్నావు ఒకసారి చెక్ చేసి. అలా షరతులు లేని ప్రేమతో నువ్వు ఉండగలుగుతున్నావా? మరి నిజంగా జీవితం నాకు చాలా బాగుంది అనుకుంటే మీకు అటువంటి వ్యక్తులే, అటువంటి పరిస్థితులే, అటువంటి సందర్భాలే ఎదురవుతాయి. ఈ మాట అనుకోండి, ఇందాక నేను ఇదే చెప్పాను. మానవాళి ఎంత తమకు తెలిసి ఉండి ప్రేమ సూత్రాన్ని పాటిస్తున్నదేమో
నాకు తెలియదు. కానీ అందువల్ల నేనేమీ కలవరపడను. మనం ఏ సిద్ధాంతాన్ని అంగీకరించినా, అంగీకరించలేకపోయినా అది వ్యోమాకర్షణ శక్తిలా పనిచేస్తూనే ఉంటుంది. మహాత్మా గాంధీ చెప్తుంది. భూమాత ఏం చేస్తాంది? నీ జీవితానికి కావలసిన సరిపడిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇచ్చేస్తానే ఉంది. చక్కటి ఆహారం ఇస్తోంది, ఖనిజ సంపద ఇస్తోంది, మనీ ఇస్తోంది. నీ జీవితం నీకు అద్భుతమైన సంపదను ఇస్తుంది. భూమి మీదే జీవిస్తున్నా, భూమాతను గుర్తించలేకుండా మరి డైలీ ధ్యానం చేస్తున్నాం, నిద్ర లేస్తున్నాయి, భూమాతకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నావా? ఈ భూమి మీద చక్కగా జీవిస్తున్నావు, థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ తెలపండి. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు ఒక 5 నిమిషాలు భూమి మీద అలా చెప్పులు లేకుండా నడవండి. మేము ఇంట్లో చెప్పులు లేకుండా నడుస్తున్నాం, అది ఓకే. కానీ అలా ఆరు బయటికి వెళ్ళి ప్రకృతిలోకి వెళ్ళి చక్కగా చెప్పులు లేకుండా ఆ మెత్తటి పచ్చిక పైన గాని మట్టి పైన గాని నడుస్తున్నప్పుడు ఆ అనుభూతిని చెందుతాం. ఎన్నో మెసేజ్లు నీకు వస్తాయి. మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కూడా. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసు. నీ ఆరోగ్యం నీ చేతుల్లో ఉంటుంది. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినా ప్రేమించండి దాన్ని. నాకు అనారోగ్యం వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, ఏం కర్మ చేశానో, కర్మ చేసింటేనే వచ్చింది తెలుసు. అది ఎందుకు ప్రేమించట్లేదు నువ్వు? ప్రేమిస్తేనే వెళ్ళిపోతుంది. ఆ రోగాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించాలి. ప్రేమించినప్పుడే అది బయటకు పోతుంది. నీకు మార్గం చూపిస్తుంది, నీకు జ్ఞానం ఇస్తుంది. ఏదైనా ప్రేమించడం మొదలు పెట్టండి. ఇంకా మీదట కోరుకోండి. నేను ఆ షరతులు లేని ప్రేమతో నిరంతరం వర్తమాన క్షణంలో ఉంటున్నాను, జీవిస్తున్నాను. ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటూ వస్తామో ప్రాక్టీస్ చేసేస్తాం, దాన్ని ఆచరణలో పెట్టేస్తాం. ఓకే మాస్టర్స్, నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రూప్ మెంబర్స్ అందరికి నా హృదయపూర్వక థ్యాంక్ యూ. ఇది చెప్పుకుంటూ పోతే దండిగా ఉందండి. నాకు వీలైనంత వరకు నేను చెప్పగలిగిన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఓకే. థ్యాంక్స్ మేడం. చాలా చాలా చక్కగా అందించారు మేడం. ప్రేమ గురించి, ప్రేమ యొక్క గొప్పతనం చాలా చక్కగా అందించారు మేడం. అంటే దాంట్లో ముందుగా థ్యాంక్ యూ మ్యామ్. ప్రతిదాన్ని కూడా మనము అంటే స్వచ్ఛతతో అంటే షరతులు లేకుండా ఒక పరిధిలాగా గీసుకొని, అంటే అన్కండిషనల్ లవ్ అంటే తల్లి ఎలా అయితే పుట్టినప్పుడు బిడ్డని తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా ఏంజల్. అన్కండిషనల్ లవ్ గా ఎస్. ఎలా అయితే ప్రేమిస్తుందో ఆ బిడ్డని, అందరికీ నచ్చకపోవచ్చు ఆ బిడ్డ, కానీ ఆ తల్లికి చాలా అవును. గొప్పగా నచ్చింది. ఎందుకంటే తను 9 నెలలు మోసింది. కానీ అది ఎస్. అన్కండిషనల్ లవ్ అనేది ఏమైతుంది అంటే తర్వాత పోను ఏదో చేస్తే, మంచి చేస్తే, తనకు అవును. నచ్చింది చేస్తే ప్రేమిస్తుంది, లేకపోతే వాయించేస్తుంది. ఎస్. అంటే అక్కడ ఏమైతుంది అని అంటే ఆ షరతులు లేని కూడుకున్న ప్రేమ ఏమైతుంది అని అంటే ఆ ఒక యాక్సెప్టెన్స్ అనేది తగ్గిపోతూ అట్లా ఉంది. దాంతో పాటు అలానే యాక్సెప్టెన్స్ ఆఫ్ లవ్ గురించి మన దగ్గర మనము. పోల్చుకోవడము, వీటి వల్ల అవును. అవన్నీ మారిపోతాయి అభిప్రాయాలు. అవును మేడం. అవును ఉమ్. మేడం. అలానే మనము కంప్లైంట్ చేయకూడదని చెప్పని మీరు రియల్ ఎగ్జాంపుల్ తో కంప్లైంట్ చేస్తారు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా రియల్ ఎగ్జాంపుల్ గా బాగా చెప్పారు మేడం. అలానే జడ్జిమెంట్ కంప్లైంట్ చేయకూడదని చెప్పని, ప్రేమను పెంచుకోవాలి అని చెప్పని, ప్రకృతి నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి, అందరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలి. ఈ భూమాత నుంచి ప్రకృతిని కూడా ప్రేమించాలి. అంటే నడక అనేది చెప్పులు లేకుండా నడిచి దాంతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ప్రతి దాని నుంచి కూడా మనం ఒక సందేశం అనేది తీసుకోగలుగుతామని, మన లోపల ఉండే ఆ డివైన్ క్వాలిటీస్ ని ఎప్పుడు పెంపొందించుకుంటూ ఉండాలి. సరికానివి ఏవైతే ఉన్నాయో అవి పారదోలి సరి చేసుకోవాలి అని చెప్పని, ప్రతిదీ ప్రేమతత్వంతోనే సాధ్యమవుతుంది అని చెప్పని చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ టాపిక్ అయితే ఇచ్చా కానీ ఇంకేం చెప్పాలో అదైతే ఓకే చదివాను అంతవరకు. అంతా నేను చెప్పలేదు. దాంట్లో ఏ 1% నేను ఇప్పుడు చెప్పింది అంతే. అది చెప్పేటప్పుడు మా ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను అనుకోలేదు. అది చెప్పేటప్పుడు నాకు తెలియకుండానే మళ్ళీ నన్ను నేను
గుర్తు చేసుకున్నా నాకే కంట నీళ్ళు వస్తున్నాయి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు. ఓకే, అంతటి ప్రేమతో ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది. మళ్ళీ నాకు నన్ను నేను అక్కడ మళ్ళీ కొత్తగా చూసుకున్నాను ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు. అవును మేడం. థ్యాంక్ యూ అవును వెరీ మేడం. మచ్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. చాలా చక్కగా అందించారు మేడం. ఓకే. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చాను మాస్టర్స్. ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. నమస్తే అమ్మా. చెప్పండి. ఆత్మ నమస్తే మేడం. ప్రణామం. ఉమ్, చాలా చక్కగా చెప్పండి. వింటుంటే 10:30 అయిపోయిందా అన్నట్టుగా వేసింది. అవును మేడం. ప్రేమతత్వం గురించి, ఓ, ప్రకృతిలో నడిచేదానికి, మరి మనకు వచ్చే అనారోగ్యానికి మళ్ళీ ఎలా ప్రేమించాలని, అంత ప్రతిదానికిన్నూ మనం ప్రేమగా చూసుకోవాలి. ప్రేమతో ప్రతిదీ జయించగలము అని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సరే అమ్మా. ఉమ్, నమస్తే. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? అందరికీ కూడా మరొకసారి అన్మ్యూట్ ఇచ్చున్నాను మాస్టర్స్. నమస్తే ఇందిరా మేడం. మేడం మాట్లాడండి. నజే నమస్తే. మేడం, నమస్తే. నమస్తే చాలా నమస్తే మేడం. మేడం. బాగుంది క్లాస్. నేను లేను, హైదరాబాద్ వచ్చినా కూడా మీ క్లాస్ మానలే, వింటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. మనం ఏది బాల్ గోడకు కొడతాం అదే వస్తుంది అన్నట్టు, మనం ఏది ఇసిరితే అదే మనకు వస్తుంది అన్నట్టు కాన్సెప్ట్. ప్రేమను ఇస్తే ప్రేమ వస్తుంది, ద్వేషాన్ని ఇస్తే ద్వేషం వస్తుంది అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది మేడం. అది బాగుంది. ఎస్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. మెడిటేషన్ చేస్తుంటే ప్రేమ్నాథ్ సాబ్తో ఏదో మాట్లాడుతూ ఇలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ కూర్చుంటే ఒక సోల్ ఇలా సినిమాలో ఇలా చేతులు కిందకి కాళ్ళు పైకి ఇలా డింగ్ డింగ్ నడుచుకుంటూ వస్తుంది. అది నాకైతే నవ్వొస్తుంది ఒక పక్క. సరే ఇలా నడుచుకుంటూ వస్తుందంటే సరే దాని మీద ముందు ఫస్ట్ పిరమిడ్ ఇన్వైట్ చేయండి. పిరమిడ్ ఇన్వైట్ చేసినాను. అయితే ఆ 3 రోజుల ముందు వారం నుంచి ఏం జరుగుతుందంటే ఇంట్లో ధ్యాన మహాచక్రానికి వెళ్ళొచ్చు. 2 నెలల కిందట జరిగిండేది ఇది, 2 years బ్యాక్. ధ్యాన మహాచక్రానికి వచ్చిన మస్నాడే, వచ్చిన రోజే మా బాబు నేను వచ్చే ముందు రోజు ఊరు వెళ్ళాడు. తను జాబ్ చేస్తున్నాడు, బెంగళూరుకి వెళ్ళిపోయినాడు తను, వర్క్ ఉందని. ఆ నేనంతా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. మొత్తం బాత్రూమ్స్ కానీ అన్ని క్లీన్ చేసేసి వెళ్ళిపోతాను. అట్లాంటిది బాత్రూమ్ డోర్ మొత్తం నల్లగా అయిపోయింది. నల్ల కాటుక చుక్కలు పెడితే ఎట్లుంటుంది, పెయింట్ వేస్తే చుక్కలు చుక్కలు అంతా అయిపోయింది. నేను 2వ రోజు గమనించాను, నా పనిలో ఉండి గమనించలే బెడ్రూమ్ డోర్. మా ఆయన అడిగితే నాకేం లేదు అసలు, అవునా ఇంత నల్లగా అయిందని ఆశ్చర్యం లేదు వాళ్ళకు, ఏమో నాకేం తెలుసు అన్నాడు అంతే. ఏమి నాకు చలనం లేదు అనుకుంది. మా బాబు ఫోన్ చేసిన, ఏం చేసినారు అంతా డోర్ నల్ల, నాకేం తెలుసు మా అన్నాడు. ఓకే, అది అయిపోయింది. మిక్సీ వేసి జార్ పక్కకు తీసినాక ఆఫ్ చేసింటాం కదా నా ఆన్ అయిపోయి మిక్సీ తిరుగుతా ఉంది. జార్ పక్క తీసి పెట్టిన. ఆ రోజు మా బాబు ఊరి నుంచి వచ్చాడు. ఏంది మా అట్లా శబ్దం అవుతానని కిచెన్ లోకి వచ్చాడు. ఏమో తిరుగుతా, ఏదో సోల్ ఉంది మా సోల్ తిప్పుతానులే అన్నాడు. తమాషకు అన్నాడు అయితే తను. అది అయిపోయింది. మళ్ళా నేను వీల్ చైర్ లో కూర్చున్నాను. ఈజీ చైర్ ఉంది, ఇట్లా ఊగుతుంది కదా, దానిలో కూర్చొని ధ్యానం చేస్తుంటే అర్లీ మార్నింగ్ శబ్దం అవుతాను. నేనైతే ఈజీ చైర్ ని కదపలేదు, మెడిటేషన్ కూర్చున్నా. అది ఊగినప్పుడు ఎలా శబ్దం వస్తుంది, ఆ కిరికిరిమని శబ్దం. కళ్ళు తెరిచి 2-3 సార్లు చూస్తున్నాను. ఇవన్నీ జరుగుతూ ఉండేసరికి ఏదో జరుగుతోంది, సంథింగ్ ఏదో ఉంది నా దగ్గర తిరుగుతా ఉంది, తెలుస్తాను. ఇంకా ఎందుకో ఇవన్నీ ప్రశ్నలు వచ్చినాక రాత్రి మెడిటేషన్ కూర్చుంటే అది ఇలా నడుచుకుంటా వస్తాను. ఏమిటి అంటే ఆ మీ కుటుంబ సభ్యుల వల్ల నేను ఎంతో బాధకు గురైన, అది ఎవరైంది ఏమైంది నాకు తెలియదు. ఓకే, ఇట్స్ ఓకే, క్షమించని క్షమాపణ కోరిన కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేసి హాస్టల్గా క్షమాపణ కోరిచ్చింది. అయినా అది పోవట్లేదు. ఇంకొకటి ఏమైందంటే ఫస్ట్ టైం నాకు దాని గత జన్మలు, అది బాధకు గురైన జన్మలన్నీ కనిపించాయి. ఒక జన్మల అబ్యూస్ గా గురైంది,
ఒక్కో జన్మలో ఒక్కో విధంగా తను బాధించబడింది ఒక స్త్రీగా ఉన్నప్పుడు. ఓకే, వాళ్ళందరినీ క్షమించని తన గైడ్ చేసి తనవన్నీ క్లియర్ చేసినాక అప్పుడు యాక్సెప్ట్ చేసి ఆ లవ్ ఎనర్జీస్ ని పంపించినాక తన గైడ్ చేస్తే అప్పుడు వెళ్ళిపోయింది. ఇలా కూడా ఉంటుందా అనుకున్నా నేను అప్పుడు. కాబట్టి వాళ్ళకి గైడ్ చేయాలి. వాళ్ళకి తెలియదు అసలు ఈడే ఉండి తను రియలైజ్ అయింది చాలా గొప్ప అసలు. సో రియలైజ్ అయింది చాలా గొప్ప. ఒప్పుకున్నారు కాబట్టి చెప్తే వెళ్ళిపోతుంది. వాళ్ళకి తెలియదు వెళ్ళిపోతే దండగా నేర్చుకోవచ్చు అనేది తెలియదు. ఇక్కడే ఉంది తెలుసుకోవాలనే దాంతో నిలిచిపోతాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని, ప్రేమ గురించి చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ఒక తులసి మొక్క అనేది చూడండి, ఇంట్లో దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, పవిత్రంగా పెంచుతాం కదా, పిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా పెంచాలండి. ఆ ప్రేమతత్వం ఇందాక మేడం మీరు చెప్పారు కదా మేడం, మనీ సమస్య కానీ ఏదున్నా కూడా వాళ్ళ ముందు ఇచ్చేయకూడదు, వాళ్ళ ముందు మాట్లాడకూడదు. ఆ ఆ ప్రేమతత్వాన్ని కూడుకున్నవి సంభాషణలు మాత్రమే జరగాలి. తల్లి తండ్రి, ఆ భార్యాభర్తల మధ్య కూడా ప్రతిదీ చిన్న చిన్న వయసులో నుంచి కూడా వాళ్ళు పట్టేసుకుంటున్నారు మాస్టర్స్. అంత లోపల ముద్రించుకుపోతాయి. ముద్రించుకోపోయినప్పుడు అవును, లోపల లోపల బ్లాకేజెస్ ఏర్పడిపోతాయండి. అవును. అందుకే కదా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఏదైనా జరిగినా భార్యాభర్తల మధ్య బేబీకి అప్పుడే చెప్పారు, ఇది నీకు సంబంధం లేదు నాన్న, మేమిద్దరము నాన్న నేను ఏదో అనుకున్నాము అయిపోయింది, ఇది నువ్వు లోపలికి తీసుకోవద్దు, నీకు సంబంధం లేదు నాన్న. వాళ్ళకు మనము ప్రతి ఒక్కటి వివరించి చెప్పినప్పుడు అర్థం చేసి ఆ ముద్రలు అవును మేడం. పడకుండా దాన్ని పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా తీసుకునే. నా నా నేను నా లైఫ్ లో చాలా చూసాను. ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని ఒకలా చూసుకోవట్లేదు. ఒకరికి ఇచ్చిన ప్రేమని ఇంకొకరికి లేదు, కంప్లీట్ లేదు. ఒక సవితి బిడ్డను ఎలా చూసా అట్లే చూసు. నా లైఫ్ లో నేను చాలా చూసాను. ఇలా కూడా ఉంటారా అని నేను అనుకున్నాను. కానీ అటువంటి వాళ్ళే మార్పు చెందినారు. జరుగుతుంది మేడం. ముందు మనం ప్రేమను వ్యక్తం చేద్దాం, ఏమవుతుంది? ఏం అవును కాదు మేడం. కదా, దానివల్ల నష్టమేమీ లేదు కదా. కానీ ఆ వ్యక్తం చేసే మనసు కూడా రావాలి, వస్తుంది. అవును మేడం. ఇక్కడ అంటే అది నిర్ణయం స్లోగా మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ చెప్పినట్లుగా నుంచి వస్తుంది, అది నిదానంగా మార్చుకుంటూ ఉంటే అవుతుంది అని చెప్పారు కదా మేడం. అంటే వస్తుంది అఫర్మేషన్స్ గా అట్లా చెప్తూ ఉంటే అవుతుంది స్లోగా అని మీరు చెప్పారు కదా. అలాగా ప్రాక్టీస్. జీవితంలోకి అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏది ఆ మనకి నేర్చుకునేదే కదా మాస్టర్స్. అంటే మనకి నడక రాదు, నడక నేర్చుకున్నాం, ఎస్. పరిగెత్తడం రాదు నేర్చుకున్నాం, వంట రాదు ఆ నేర్చుకున్నాం. అలానే ఏదైతే లేదో ఇది లేదు నేర్చుకోవాలి అని అనిపోయి నేర్చుకుంటున్నాం. ఇలానే ప్రేమ అనేది కూడా అలానే మనం జీవితంలోకి ఆకర్షించుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కాదు, నేను ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉంది. ఎస్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చక్కగా జ్ఞానాన్ని అందించారు మేడం. చాలా థ్యాంక్స్ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, గుడ్ నైట్.